భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజామాబాద్ నగరంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో గణపతి మండపాల నిర్వాహకులందరికీ ఉత్తమ గణపతి అవార్డ్స్ అనేది అందజేస్తూ ఉన్నారు. గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా సంస్కార భారతి వారి పాత్ర చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. వారి గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సంస్కార భారతి ఇందూరు శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీనివాస్ రెడ్డి గారు, శంకర్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జై గణేష్. జై గణేష్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్కసారి సంస్కార భారతి శాఖ ఏమేం విధులు నిర్వహిస్తూ ఉంటుంది, అసలు ఇందూరులో ఈ సంస్కార భారతి ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఒక్కసారి మీ శాఖ ఆధ్వర్యంలో మీరు పూర్తిగా వివరిస్తారా సంస్కార భారతి గురించి? భారతీ డిజిటల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు చామకూర శ్రీనివాసరెడ్డి. నేను సంస్కార భారతి తెలంగాణ ప్రాంత కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. సంస్కార భారతి 1981లో లక్నోలో మొదటిసారిగా ప్రారంభించబడింది. 1988లో మీర్జాపూర్లో మొట్టమొదటి శాఖని ప్రారంభించడం జరిగింది. సంస్కార భారతి శాఖ ప్రారంభకుల్లో ప్రప్రథమంగా చెప్పుకోవాల్సినటువంటి పేర్లు ఏంటంటే భౌరవ్ దేవర్స్, హరిభావ్ వాకంకర్, నానాజీ దేశ్ముఖ్, మాధవరావు దేశ్వాలే, యోగేంద్రజీ. ఈ ఐదుగురు కలిసి సంస్కార భారతి శాఖని ప్రారంభించడం జరిగింది. సంస్కార భారతి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సా కలయా విముక్తయే, అంటే కళల ద్వారా ఈ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడమైనటువంటి భావాన్ని స్ఫురించే విధంగా సంస్కార భారతిని అఖిల భారతీయ స్థాయిలో స్థాపించడం జరిగింది. యోగేంద్రజీ ప్రచారకగా మొట్టమొదటిసారిగా 1988లో మీర్జాపూర్లో మొదటి శాఖను ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం అఖిల భారత స్థాయిలో 1200 శాఖలు సంస్కార భారతి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాయని చెప్పడానికి సంస్కార భారతి ప్రాంత ప్రధాన కార్యదర్శిగా గర్విస్తున్నాం. భాగ్యనగరంలో 1990లో మొట్టమొదటిసారిగా సంస్కార భారతి శాఖని ప్రారంభించడం జరిగింది. నిజామాబాద్కు చెందినటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్న పడాల రమేష్ జీ గారు హైదరాబాద్లో సంస్కార భారతి శాఖ నిరసన కార్యక్రమాలు చూసి నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా తిలక్ గార్డెన్లో బాలగోకులం కార్యక్రమంతో సంస్కార భారతిని ప్రారంభించడం జరిగింది. 1991లో అప్పుడు నిజామాబాదు భారతదేశమంతా రామాలయ కరసేవకుల యొక్క ఉద్యమంలో ఉధృతంగా నడుపుతున్న క్రమంలో ఈ సంస్కార భారతి వాళ్ళు మొట్టమొదటిసారిగా గోలన్మన్ చౌరస్తా వద్ద ఈ యొక్క వినాయక నిమజ్జన శోభాయాత్రకి బీడుకోలు చెప్పడం, స్వాగతం చెప్పే కార్యక్రమాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకోవడం జరిగింది. దీనికి ఈ యొక్క బాధ్యత సంస్కార భారతికి అప్పయ్యప్పడానికి ఒక గమ్మత్తైన సంఘటన జరిగింది. 91లో కరసేవకుల యొక్క నిర్బంధం మూలంగా అంతకుముందు విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమాలు నిర్వర్తించేది. ఆ రోజు అనేక మంది కార్యకర్తలందరినీ బైండ్ ఓవర్ చేసుకుంటూ వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టడం మూలంగాను, లేకపోతే హౌస్ అరెస్టు చేయడంతో ఈ కార్యక్రమం నిర్వహించాల్సిన బాధ్యతని సంస్కార భారతి శాఖకి అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుంచి 1991 నుంచి ప్రస్తుతం ఇప్పటి వరకు సంస్కార భారతి శాఖ ఆధ్వర్యంలోనే నిజామాబాద్లో గణపతి నిమజ్జనోత్సవ శోభాయాత్ర సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మిగతా ప్రాంతాల్లో విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తే ఇందూరులో మాత్రం సంస్కార భారతి శాఖ వాళ్ళే నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం అనేక మండల యొక్క నిర్వాహకుల్ని సందర్శించి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ మండపాల నిర్వహణ, తర్వాత వాళ్ళు అలంకరించే విధానము, పూజా విధానము, ఈ మొదలగు అన్ని అంశాలని పరిశీలనలకు తీసుకున్న తర్వాతనే సంస్కార భారతి శాఖ వాళ్ళందరికీ ఉత్తమ అలంకరణ మండప నిర్వహణ బహుమతిని మనం పురస్కారం చేస్తుంటాం. సో దీని మూలంగా ఆయా యొక్క మండల యొక్క నిర్వాహకులకు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది, తర్వాత చేయాలనేటువంటి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి సంస్కార భారతి యొక్క లక్ష్యాలని, సంస్కార భారతి యొక్క ఉద్దేశాలని ఈ శాఖ ద్వారా తెలియజేయడానికి మా సంస్కార భారతి కృషి చేస్తుంది. నిజామాబాద్లో చాలామంది అశేష ప్రజానీకానికి తెలిసింది ఒకే ఒక కార్యక్రమం ఏంటంటే సంస్కార భారతి కేవలం వినాయక ఉత్సవాలు మాత్రం నిర్వహిస్తుందని. కానీ అది ఒక్కటే కాకుండా సంస్కార భారతి చాలా కార్యక్రమాలు చేపడుతుంది. ఆ మాస్ కార్యక్రమం అనగానే గుర్తుకొచ్చేది అదొకటే. ప్రతి సంవత్సరానికి 6 కార్యక్రమాలు సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మొట్టమొదటిసారిగా ఉగాది ఉత్సవం తెలుగు యొక్క ప్రజలకి అత్యంత
ప్రముఖమైనటువంటి మొదటి పండగ ఉగాదితో ప్రారంభించబడి ఆ ఉగాది సందర్భంగా కవి పండితులు సన్మానం చేసుకోండి కవి సమ్మేళన కార్యక్రమాలతోటి ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఉగాది ఉత్సవమైన తర్వాత రెండో కార్యక్రమం మేము చేపట్టే కార్యక్రమం ఏంటంటే గురు పూజోత్సవం. సో వ్యాస మహర్షి యొక్క జయంతిని పురస్కరించుకొని గురు పూజోత్సవం చేయడం జరుగుతుంది. ఈ గురు పూజోత్సవ సందర్భంగా వివిధ రంగాల్లో ఉన్నటువంటి కళాకారులందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి గురు శిష్య పరంపర అంటే గురువు ఉండాలి, శిష్యులు ఉండాలి, ప్రశిష్యులు ఉండాలి. అంటే ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఆ కళలు నేర్పేటువంటి గురువులందరినీ కూడా ఒక వేదిక మీద పెట్టి వాళ్ళందరికీ సన్మానం చేయడం కూడా మా యొక్క కార్యక్రమంలో ఒక భాగస్వామ్యం. అది ఆ గత సంవత్సరం మేము చాప గంగాధర్ అని చెప్పి చక్కటి సంగీత విద్వాంసుడు ఆయనని సంస్కార భారత ఆధ్వర్యంలో సన్మానించుకోవడం జరిగింది. ఈ మధ్యనే మొన్న జూలైలో సంస్కార భారతి యొక్క కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్కు చెందినటువంటి 5 ప్రముఖ కళాకారులు మనం సన్మానించుకోవడం జరిగింది. దాంట్లో విజయలక్ష్మి గారు, సో మామూలుగా మనకు ఆమె పేరు చెప్పని ఆంధ్రనాట్యం గుర్తుకొస్తుంది. ఆంధ్రనాట్యంలో ప్రసిద్ధ కళాకారిణి ఆమెను సన్మానించుకోవడం జరిగింది. అట్లాగే మురళీగాన అంటే ఫ్లూట్ వాయిద్యకారుడు సతీష్ వైద్య గారిని, అట్లాగే దారు శిల్పకళ నిలయం పెండం రఘు గారిని, అట్లాగే వేద పండితుడు దత్తు శాస్త్రి గారిని, ఈ విధంగా ఎంతోమంది ప్రముఖ కళాకారుల్ని సంస్కార భారతి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఈ మధ్యనే నాటక రంగంలో తెలుగు నాటక రంగం చాలా స్తంభించిపోతున్న ఈ యొక్క తరుణంలో సంస్కార భారత ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఒకే వేదిక మీద 2 నాటకాలని ప్రదర్శించడము నిజామాబాద్ జిల్లా చరిత్రలో మొదటిసారి. ఎందుకొరకంటే ఒక్క నాటకం ప్రదర్శించడమే కష్టం, అలాంటిది 2 నాటకాలు ఒకే వేదిక మీద ఒకే రోజు ప్రదర్శించడం, అదే ఒకే వ్యక్తి దర్శకత్వం నిర్వహించడం, అది సంస్కార భారతికి తగినట్టు గొప్ప గౌరవంగా మేము చెప్పుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే చదువు అనేటువంటి ఒక నాటికను పెద్దవాళ్ళతోటి తన్మయ థియేటర్ సభ్యులతోటి, అదేవిధంగా చిన్న పిల్లలతోటి రామాయణ నేపథ్యంలో అసురవేదం అనేటువంటి నాటకాన్ని కూడా దాదాపు కరోనా తర్వాత నిజామాబాద్ రంగస్థలం పూర్తిగా స్తంభించిపోయింది. స్తబ్దుగా ఉన్నటువంటి తరుణంలో దాదాపు 500 మంది ప్రేక్షకుల యొక్క సమక్షంలో 2 నాటికల్ని కన్నుల పండుగ ప్రదర్శించి ఇందూరు ప్రజలందరి యొక్క వాళ్ళ అందరి చేత ప్రశంసలు పొందడం జరిగింది. ఆ కార్యక్రమానికి డిఓ గారు, అట్లాగే ట్రస్మా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వాళ్ళు సంస్కార భారతి సభ్యుల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించింది. ఇలా అనేక రకాల కార్యక్రమాలు, బతుకమ్మ సంబరాలు, తర్వాత యువ కళాకారుల యొక్క అభినందన సభ, బాలగోకులము, ఇట్లా ప్రతి సంవత్సరం రకరకాల కార్యక్రమాల్ని సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని చెప్పడానికి మేము గర్విస్తున్నాము, సంతోషిస్తున్నాము. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సంస్కార భారతి ఇందూరు శాఖ ఆధ్వర్యంలో మీరు చేసే సేవా కార్యక్రమాలను కూడా ఒక్కసారి వివరించండి. సో గణేష్ సంబంధించిన ఉత్సవాలని సంస్కార భారతి ఎందుకు భుజాల మీద వేసుకుంది అంటే, సో నిజామాబాద్లో మనకి అద్భుతమైనటువంటి మండపాల నిర్వాహకులు ఉన్నారు. మనం చూసినట్లయితే ఒక్కొక్క గణేష్ మండలి 94 సంవత్సరాల నుంచి 74 సంవత్సరాల నుంచి స్వాతంత్రం రాకముందు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఆ యొక్క మండపాలను నిర్వహిస్తున్నందుకు నిజంగా వాళ్ళందరికీ మనం గొప్పగా అభినందనలు చెప్పాల్సిందే. ఈ మధ్య వెంకటేశ్వర గణేష్ మండలి నిర్వాహకుల దగ్గర వెళ్తే 90 ఏళ్ళు అని చెప్తున్నారు. అట్లాగే మార్వాడి దగ్గరికి వెళ్తే 70 సంవత్సరాలు, 74 సంవత్సరాలు. అంటే స్వాతంత్రం రాక పూర్వం నుంచి ఎక్కడో మహారాష్ట్రలో తిలక్ గారు ప్రారంభించేటువంటి ఈ జాతీయ ఉద్యమంలో భాగంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తే అవి ఈరోజు ఆసేతు హిమాచలం వరకు పరివ్యాప్తమై అనేక మంది పిల్లల్ని పెద్దల్ని అలరించడంలో ఈ ఉత్సవాలు ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో దాంట్లో భాగంగానే మేము కూడా ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరము దాదాపు మన ఇందూరు నగరంలో 400-500 గణేష్ మండపాలు ఉంటుండవచ్చు. అన్ని గణేష్ మండపాలు కాకపోయినా కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి గణేష్ మండపాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క మండప నిర్వహణ ఎలా నిర్వహిస్తున్నారు, తర్వాత వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంది, ముఖ్యంగా మనం ఈరోజు చాలామంది పర్యావరణ పరిరక్షణ పరంగా మనం ఆలోచిస్తున్నాం. ఆ పర్యావరణ పరిరక్షణ పరంగా వాళ్ళు ఎలాంటి ఆ గణపతి ప్రతిమల్ని ప్రతిష్ఠిస్తున్నారు అనే అంశాలు మేము పరిగణలోకి తీసుకుంటాము. అట్లాగే భక్తి ప్రపత్తులతోటి ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజించే విధానం, అట్లాగే వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒకటువంటి అన్నదాన కార్యక్రమము, సామాజిక సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న అంశాలను కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. మరీ కొన్నిసార్లు ముఖ్యంగా యువతని బాగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా కూడా మేము ఈ గణపతి ఉత్తమ పురస్కార అవార్డు ఇచ్చి వాళ్ళందరినీ
ఎంకరేజ్ చేసి ప్రోత్సహించుకుంటూ వాళ్ళని ఇంకా మేము వెన్నుతట్టి ప్రోత్సహించడానికి మా యొక్క మెమెంట్ ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ గణేష్ మండలి నిర్వాహకులకు మీరిచ్చే సూచనలు ఏంటి? అసలు ఈ నిమజ్జన మహోత్సవం కూడా ఎలా జరిగితే బాగుంటుంది అంటారు? ఈ సంవత్సరము గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని శనివారం నాడు నిర్వహించాలని చెప్పి సార్వజనిక గణేష్ మండలి వారు మరియు ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్నీ సిద్ధంగా అన్ని సన్నాహాలు చేస్తుంది. సో ఈ సంవత్సరం కూడా శనివారం నాడే మనం శోభయాత్ర నిర్వహిస్తున్నాము. అయితే ఇంతకుముందుతోటి మనం పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఆ గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొంచెం పలచబడింది అనిపిస్తుంది. దానికి గల కారణం ఏంటంటే చాలామంది మండప నిర్వాహకులు పెద్ద పెద్ద విగ్రహాలని ప్రతిష్ఠించడము, దాన్ని తరలించడంలో చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆ చిన్నటువంటి ఆ సందులలో ఆ ఎలక్ట్రికల్ తీగలు తగలడం కానీ, లేకపోతే జనసమూహం ఎక్కువగా ఉండడం మూలంగా తరలించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి పోలీస్ శాఖ వారు ఏం చేస్తున్నారంటే వాటిని గోలానుమాన్ చౌరస్తా వద్దకు రాకుండా వెనుక నుంచి వెనుతిరిగి పంపించడం మూలంగా శోభాయాత్ర కొంచెం మనకి ఉత్సాహంగా అంత పూర్వకాలంలో అంత గొప్పగా ఉండట్లేదనేటువంటి భావన అటు ప్రేక్షకుల్లోనూ కలుగుతుంది, ఇటు వీక్షించేటువంటి భక్తులకు కలుగుతుంది, అట్లాగే మండప నిర్వాహకులు కూడా కలుగుతుంది. సో దీన్ని సార్వజనిక గణేష్ మండలి వారు మరియు మిగతా గణేష్ మండప నిర్వాహకులు, సంస్కార భారతి సభ్యులు, పెద్దలందరూ కలిసి దీనికి ఒక రూపకల్పన చేస్తే బాగుంటుంది. ఎవరికి వారే యమున తీరాన్ని కాకుండా అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఒకే మార్గాన్ని అనుకొని మన యొక్క గణేష్ నిమజ్జన శోభాయాత్రను మరింత శోభాయమానంగా వర్ధిల్లింపజేయడానికి మనం అందరం కృషి చేస్తే బాగుంటుంది. సో సాధ్యమైనంత మటుకు మండప నిర్వాహకులు చిన్న విగ్రహాలను ప్రతిష్ఠిస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం ఉత్సవాల్లో భాగంగా ఎలక్ట్రికల్ తీగలు తగలడము, అనేక మంది యువకులు ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తూనే ఉన్నాం. సో యువకులు మన దేశానికి వాళ్ళు మన భావి భారతాన్ని తీర్చిదే గొప్ప మేధావులు. అలాంటి వాళ్ళను మనము అకారణమైనటువంటి మృత్యుపాలు కావించడం అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి సాధ్యమైనంత మటుకు చిన్న గణపతుల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. తర్వాత మన ప్రాచీన కళలు ఏవైతున్నాయో ఆ కళల్ని సంరక్షించుకోవడానికి లేదా కళల్ని ముందు తరానికి అందజేయడానికి ఒక వేదికలాగా మనకి నిమజ్జన ఉత్సవాలు కానీ లేదా గణేష్ యొక్క నవరాత్రి ఉత్సవాలు ఉపయోగపడాలి. కానీ మనం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి ఏదో భక్తుల్ని ఎక్కువగా ఆకర్షించాలని అలా కాకుండా మనకు ఉత్సవాలు అనగానే దసరా ఉత్సవాలు అనగానే మైసూరు గుర్తుకొస్తుంది, అలాగే కృష్ణాష్టమి అనగానే మధుర గుర్తుకొస్తుంది. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక ప్రసిద్ధి చెందింది. ఎందుకు చెందినాయి అంటే పూర్వకాలంలో అక్కడ రాజులు కళల్ని కళాకారుల్ని పెంచి పోషించారు. అందుకే ఇప్పటికీ అవి శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. సో మన ఇందూరు మహానగరంలో కూడా ఈ మండప నిర్వాహకులు ఏం చేయాలంటే ఆ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భారత భాగవత రామాయణ ఇతిహాసాలన్నింటినీ ప్రచారం చేసే విధంగాను ఆ కళల్ని ప్రదర్శించే కళాకారుల్ని ప్రోత్సహిస్తే నెక్స్ట్ జనరేషన్కి ఆ కళలు అందించడానికి తోడ్పడుతుంది. మన వేదికలు లేకపోతే ఇప్పటికే చాలా కళలు కనుమరుగైపోయాయి. మా చిన్నతనంలో మా బోరియంలో అనేక రకాల గణేష్ మండప నిర్వాహకులు పూర్వకాలంలో చిరుతల రామాయణం, భారతం లాంటివి ప్రదర్శించేవాళ్ళు. మన పల్లెటూళ్ళలో నిరక్షరాస్తులకి మహాగ్రంథాలు ఇస్తే చదవడం వాళ్ళకి అర్థం కాదు. సో రకరకాల పాత్రల ద్వారా ప్రదర్శించి వాటిని పరిచయం చేసే ఆ ఇతిహాసాలు భాగవత రామాయణ ఇతిహాసాల గురించి తెలియడానికి మంచి ఆస్కారం ఉంటుంది. ఈ మధ్య కూడా మనం చూస్తున్నాం చాలా గణేష్ మండపాల వాళ్ళు కూడా మన పురాణ ఇతిహాసాలని ప్రదర్శించే విధంగా కూడా మనకు చేస్తుంటారు. ఈ మధ్య వెంకటేశ్వర గణేష్ టెంపుల్లో మనం చూసాము వాళ్ళు నరసింహ అవతారాన్ని ప్రతిష్ఠించడము, అట్లాగే శివుడికి ఆ గజముఖుడు ఎలా అయ్యాడు అనడానికి ఒక దృష్టాంతాన్ని కూడా వాళ్ళు చూపించడం జరిగింది. సో ఈ గణేష్ మండపాల నిర్వాహకులు ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలి అంటే కళల్ని ప్రోత్సహించడము, మన సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షించడంలో ప్రముఖ పాత్ర వహించాలని సంస్కార భారతి పక్షాన మేము వారిని కోరుకుంటున్నాం. 6వ తారీఖు జరగబోయే గణేష్ శోభాయాత్ర అనేది ఎలా జరగాలి అంటారు? మండలి నిర్వాహకులందరికీ కూడా మీరిచ్చే సందేశం ఏంటి? ఇందూరు ప్రజలందరికీ నమస్కారం. ఎప్పుడు నిమజ్జనం చేయాలని చాలామంది ప్రజలు అందరూ సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఈ గ్రహణం చేయబట్టి కొద్దిగా అటు ఇటు అపోహలు కొన్ని పుకార్లు సృష్టించి ఎప్పుడు వాళ్ళని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అయితే గ్రహణము ఆదివారం రోజు వస్తుంది. అయితే శనివారం నాడు నిమజ్జనం చేయాలి ఎవరైనా కానీ. 11వ రోజు అయితే శనివారం రోజు నిమజ్జనం చేస్తే బాగుంటుంది. ఇంకా 9 రోజులను 7 రోజులను అవన్నీ అపోహలు పెట్టుకోకుండా శనివారం రోజే 6వ తారీఖు రోజు నిమజ్జనం చేయాలా అని కోరుతున్నాం మేము. చివరిగా జిల్లా ప్రజలందరికీ మీరు ఇచ్చే సూచనలు ఏంటి, మీరు ఇచ్చే సందేశం ఏంటి? ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే మన ప్రతి పండుగ యొక్క పరమార్థం ఏంటంటే ఆనందాన్ని అనుభవించడం, ఆనందాన్ని పొందడం.
సో ఎవరు కూడా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉండాలి. ముఖ్యంగా మండప నిర్వాహకులు చాలా జాగ్రత్తతోటి విగ్రహాల్ని తరలించాలి. ఎలక్ట్రికల్ వైర్లు ఉంటాయి. తర్వాత సాధ్యమైనంత మటుకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పరమ పవిత్రంగా భక్తిపూర్వకంగా గణేష్ నిమజ్జనం చేస్తే బాగుంటుంది. ఆ ధ్వని కాలుష్యానికి పాల్పడకుండా చక్కటి భజన కార్యక్రమాలతోటి లేదా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో బృందాలతోటి గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటే బాగుంటుంది. చెవులు చిల్లులు పడే విధంగా, తర్వాత హృద్రోగులకు మరింత గుండె నొప్పి వచ్చే విధంగా ఆ డీజెల్ గీజెలు పెట్టకుండా మనం మనకు యోగ్ షాప్ ఉంది, అట్లాగే కోలాటం ఉంది, హరికథ బాధ ఉన్నారు, పిల్లలతోటి రకరకాల చెక్క భజన కార్యక్రమాలు. తిరుమల తిరుపతిలో ఎంత గొప్పగా బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుంటూ వాళ్ళు స్వామివారిని ఊరేగిస్తారో మనం కూడా అటువైపు అడుగులేస్తే బాగుంటుంది. తద్వారా పిల్లల్లో కూడా భక్తి భావన, క్రమశిక్షణ ఇవన్నీ అలవాడతాయని చెప్పి మా సంస్కార భారతి పక్షాన మేము నిర్వాహకులందరినీ కోరుతున్నాము. వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము కూడా ముందుండి వాళ్ళకి సహకరిస్తాము. ఎవరైనా హరికథ చెప్పే వాళ్ళు కావాలన్నా లేదా నాటకాలు వేసే వాళ్ళు కావాలన్నా ఇంకా రకరకాల లేదా చక్కటి ప్రసంగాలు మేము ఏర్పాటు చేస్తాం. మాకు మంచి వక్తలు కావాలన్నా వాళ్ళందరినీ మేము పంపించడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాము. సో నగర ప్రజలందరూ కూడా మండప నిర్వాహకులందరూ కూడా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని, వినాయకుడి యొక్క శుభాశిష్యులు అందరి పట్ల ఉండాలని వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రేక్షకులందరికీ విలువైన సమాచారాన్ని అందించినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ప్రత్యేకమైన సలహాలను అందజేసినందుకు ఛానల్ తరపున, భారతీ ఛానల్ ప్రేక్షకుల తరపున, జిల్లా ప్రజలందరి తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై గణేష్. సంస్కార భారతి వారు సూచించిన నియమాలన్నీ పాటించి మీరందరూ ఆ గణేశుడి ఆశీస్సులు పొందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ ఉదయ్తో ఫనీ, భారతీ ఛానల్, నిజామాబాద్.